సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. సూర్యాపేట మండలం దాసాయిగూడెం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు మదార్ హుస్సేన్ సలియా ఇంట్లో వారితో పాటు కలిసి పటేల్ రమేష్ రెడ్డి భోజనం చేశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తుందని, ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఉచితంగా అందించడం ద్వారా పేద ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, బుదిరెడ్డి, రమణారెడ్డి, ధారావత్ వెంకన్న, తండు శ్రీనివాస్, పిల్లల రమేష్ నాయుడు, పాలకుర్తి వెంకటేష్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. లైఫ్ పార్ట్నర్ సెలెక్షన్ ఓకేనా సిద్ధు? ఆరోగ్యం బాగానే సందీప్ భార్య సందీప్ ఎరికే కదా ఫస్ట్ దెబ్బ రాకుండా చేయాలని పద్ధతికి ఆలోచన తట్టుకోలేకపోయింది మా దెబ్బకు. కొత్త బియ్యం తినేదా? దొడ్డు బియ్యం ఇప్పుడు తినకపోయింది. అవి బాగున్నాయి, బాగున్నాయా? ఎందుకు మీ మామగారికి రాదా కార్డు? అందుతాయి కార్డు? ఎవరిస్తుండ్రు ఇప్పుడు ఈ బియ్యం? అసలు ఎవరిస్తున్నారు? ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేగా సన్న బియ్యం. సీఎం గారు పేదలకు అందరికీ సన్న బియ్యం పెట్టాలని పెట్టిండు.